చిన్న సామాజిక కార్యకర్తను, సమాజం పైన స్పృహ ఉండి 10 మందికి సేవ చేయాలనుకుంటున్నాను. బౌన్సర్లను గన్మెన్లను పెట్టుకునే ఆర్థిక స్తోమతి మా దగ్గర లేదు. మా దగ్గర ఏదైనా ఉంది అంటే రైతులకు వాళ్ళకు వీళ్ళకి సాయం చేసమే తప్ప బౌన్సర్లను పెట్టుకునే వ్యవస్థ కాదు మాది. సో ప్రతి ఛానల్లో చక్రధరే సెకండ్ అంటారు. మరి ప్రజలకు అంత కాన్ఫిడెన్స్ ఉంది నేను పోతా అని. అంటే సంతోషం, నేను పోరాడుతున్నా, గట్టిగా పోరాడుతున్నా, ఎవడు చేయలేని సాహసం చేస్తున్నా అని ప్రజలు గుర్తించిర్రు. అది అందుకే నాకు ప్రమాదం జరుగుతుందని వాళ్ళు బాధపడుతున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అన్నా జాగ్రత్తుండు అని. ఒకటి, ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తా అని నిన్న చెప్పింది, సంతోషం. గతంలో 8 నెలల కింద డీజీపీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి దానిపైన ఇప్పటి వరకు స్పందన లేదు. ఒకసారి అంటే ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి సీఎం గారికి ఇస్తాను అండ్ ఇప్పుడున్న డీజీపీ గారికి ఇస్తాను. రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని కాపాడితే మేము ప్రభుత్వాలను కాపాడుతాం కదా. అలాంటి దుర్మార్గాల నుంచి, అలా రాక్షసుల నుంచి, వాళ్ళ దుష్ప్రచారాల నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కిచ్చేది మాలాంటి సామాజిక కార్యకర్తలే కదా.